గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఈనాడులో మనకు బ్యానర్ ఐటంగా మన సైనిక సత్తా చాటాం అంటూ, సరిహద్దుల్లోనే కాదు రావల్పిండి వరకు వినిపించాం, సింధూరం తుడిచేసిన వారిని శిక్షించాం, ఆపరేషన్ సింధూర్పై రాజ్నాథ్ మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చాము. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం తన పరాక్రమాన్ని ప్రదర్శించిందని, పాక్ సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిలోనూ గర్జించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి ద్వారా అనేక కుటుంబాల సింధూరాన్ని తుడిచేసిన వారిని సైన్యం తగిన రీతిలో శిక్షించిందని అన్నారు. ఇది కేవలం సైనిక చర్యే కాదు, ఉగ్రవాదంపై పోరులో భారత రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్పానికి నిదర్శనమని చెప్పారు. ఉగ్రవాదులతో పాటు భారత వ్యతిరేక శక్తులపై మన సైన్యం ప్రతీకారం తీర్చుకుంది అన్నారు రాజ్నాథ్ సింగ్. ఇక అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించామని వాయుసేన, పాక్ అత్యాధునిక యుద్ధ విమానాలను నేలకూల్చాము, కీలక యుద్ధ స్థావరాలను పేల్చేశాం. రక్షణ శాఖ చేసినటువంటి ప్రకటన ఇది. కశ్మీర్పై పరిష్కారానికి పాటుపడతా అంటున్న ట్రంప్. సరిహద్దుల్లో ప్రశాంతత, నేడు డీజీఎంఓల చర్చలు. వహాసే గోలీ చెలేగీతో యహాసే గోలా చెలేగా అంటున్నారు ప్రధాని. ఇది మన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాట. ఆపరేషన్ సింధూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు సైన్యానికి ఆదేశం ఇచ్చారు. పాకిస్తాన్ తూటాలకు ఫిరంగులతో సమాధానం ఇవ్వాలని దిశానిర్దేశం చేసినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇంజనీరింగ్లో 73.26%, అగ్రికల్చర్లో 87.82%, తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఎప్సెట్లో ఇంజనీరింగ్ విభాగంలో 73.26%, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 87.82% ఉత్తీర్ణత నమోదైన విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. ఉత్తీర్ణతలో అమ్మాయిలే మెరుగు అంటూ వార్తను హైలైట్ చేశారు. అమరవీరుడికి కన్నీటి వీడ్కోలు. ఏపీలో అధికార లాంఛనాలతో జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు. నేడు సాగర్కు సుందరీమణులు అంటూ వార్తను చూడొచ్చు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. పాక్కు భారీ నష్టం అంటూ 35 నుంచి 40 మంది సైనికులు మృతి, 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం అంటూ ఏ లక్ష్యాలను ఉద్దేశించి ఆపరేషన్ సింధూర్ను చేపట్టామో వాటిని సాధించామని మన త్రివిధ దళాల అధికారులు తెలిపారు. అత్యంత అధునాతనమైన సాంకేతికతతో కూడిన పాక్ యుద్ధ విమానాలను కూల్చేయడం, ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్కు సమీపంలో ఉన్న వాటితో సహా పలు కీలక సైనిక స్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా పాకిస్తాన్కు భారీ నష్టం చేకూర్చామని వారు వెల్లడించారు. ఇక పీఓకేను తిరిగి ఇవ్వాల్సిందే, ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలి, ఇవి జరిగితేనే పాకిస్తాన్తో చర్చలు, మాపై దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం, మాకు ఎలాంటి మధ్యవర్తిత్వం అక్కర్లేదు, అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్కు మోదీ స్పష్టం చేసినట్లు CNN అండ్ ఇండియా టుడే కథనాలు వెలువరించింది. సో దానికి సంబంధించిందే ఈ వార్త. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. లక్ష్యాన్ని ఛేదించాం అంటూ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం, టెర్రరిస్టులను ఏరిపారేశాం. డీజీఎంఓ నిన్న త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ముఖ్యంగా ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన తర్వాత పాక్కు జరిగినటువంటి ఎంత మేర నష్టం వాటిల్లింది, ఎలా సమర్థవంతంగా తిప్పికొట్టాము అన్నటువంటి వివరాలు వెల్లడించారు. అదే ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చారు. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాలు. ఈనాడు అమరవీరుడికి కన్నీటి వీడ్కోలు అంటూ అధికార లాంఛనాలతో జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు నిన్న జరిగాయి. ఆ వార్తను టాప్లో ఇస్తూ అమరవీరుడికి కన్నీటి వీడ్కోలు అన్నటువంటి హెడ్లైన్తో ఇచ్చారు. ఇక సైనిక సత్తా చాటాం అని చెప్పేసి నిన్న రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా
త్రివిధ దళాల అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపరేషన్ సింధూర్కు సంబంధించి, అదేవిధంగా నిన్న యూపీ లక్నోలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బ్రహ్మోస్ యూనిట్ను స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్పై మాట్లాడుతూ, అదేవిధంగా ఈ 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలపై మాట్లాడుతూ, పాక్ను ఏ విధంగా సమర్థవంతంగా వారి యొక్క దాడిని మనం తిప్పికొట్టాము, అందులో మన క్షిపణులు ఎంత మేర సహకరించాయి, ఏ విధంగా ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాయి అన్నటువంటి వివరాలను కూడా వెల్లడించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు ఉపాధ్యాయ బదిలీలకు సర్వం సిద్ధమంటూ ఈ నెల 15 నుంచి ప్రక్రియ చేపట్టేందుకు ప్రణాళిక, సర్వీస్కు ప్రామాణిక తేదీ మే 31, హైకోర్టు ఆదేశాలతో అంధ టీచర్స్కు మినహాయింపు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ పాక్కు భారీ షాక్ అంటూ 100 మంది ఉగ్రవాదులు హతం, 35 నుంచి 40 మంది పాక్ సైనికులు మృతి అంటూ నిన్న త్రివిధ దళాల అధికారులు మాట్లాడినటువంటి విషయాన్ని, ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడించిన విషయాన్ని ఇక్కడ ఇస్తూ, వాళ్ళు చెప్పినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ పొందుపరుస్తూ ఈ వార్తనిచ్చారు. ఇక పీఓకేను తిరిగి ఇవ్వాల్సిందే, ముఖ్యంగా పాక్తో చర్చలు అనేవి ముఖ్యంగా ఈ అంశంతోనే ఉంటాయి. పీఓకేకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ అంశంకు సంబంధించి కశ్మీర్ గురించి మాకు స్పష్టత ఉంది, ఇక్కడ మాట్లాడాల్సింది పీఓకే తిరిగి ఇవ్వడానిపైనే. ఇంకా దీనిపై ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు, మాకు దీనిపై ఒక స్పష్టత ఉంది అని చెప్పేసి ప్రధాని చెప్పినట్టుగా ప్రముఖ ఛానల్స్లో వచ్చినటువంటి కథనాలను ఉటంకిస్తూ ఈ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. సాక్షి. ఇక్కడ నిన్న ప్రధాని చెప్పినటువంటి మాటలను, ముఖ్యంగా తూటా పేలిస్తే క్షిపణితో బదులిస్తాం, పాక్కు ప్రధాని తీవ్ర హెచ్చరికలు, అప్పటిదాకా సింధూర్ కొనసాగుతుంది అన్నటువంటి ప్రధాని. పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు నిన్న ఆయన నివాసంలో. ఇక త్రివిధ దళాల డీజీలు వెల్లడించినటువంటి విషయాలను కూడా ఇక్కడ పొందుపరుస్తూ కథనాన్ని హైలైట్ చేశారు. వీరుడా సెలవిక అంటూ వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు సంబంధించినటువంటి వార్తను ఇక్కడ చూడొచ్చు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.